నమస్కారం అండి. స్టెంట్ అంటే ఏమిటి? బైపాస్ అంటే ఏమిటి? అన్నటువంటి దాని గురించి నీకు చెప్పడం జరిగింది. సో, బైపాస్ అంటే ఏమిటి అని చెప్పినా మీకు అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు అది ఎలాగుంటుందనేది మీకు ఇప్పుడు ఒక పేషెంట్‌కి జరిగింది చూపిస్తాను. సో, ఇప్పుడు చూడండి. ఇది ఎడమ పక్కన రక్తనాళం. ఇది ఎడమ పక్కన 2 భాగాలు ఉంటాయి. గుండె ముందు భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది. గుండె పక్కన ఒక రక్తనాళం ఉంటుంది. ఈ పక్కన రక్తనాళంలో కొంచెం సన్నబడింది గానీ అది బాగానే ఉంది. ముందు భాగం రక్తనాళం మాత్రం ఇక్కడ దాకా వచ్చి ఈ ఏరియాలో బాగా సన్నబడింది. ఇక్కడికి వచ్చేసరికి అది పూర్తిగా మూసుకుని పోయి ఉన్నది. ఇక్కడ మీకు ఒక రింగ్ లాగా కనిపిస్తోంది. ఈ రింగ్ అర్థం ఏంటంటే ఈ పేషెంట్కి ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయ్యి ఉంది. ఈ ఎక్కడైతే ఛాతీ వాళ్ళు ఓపెన్ చేస్తారో ఆ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఈ రెండు ఇటుపక్క పక్కటెముకలు ఎముకలు కాబట్టి ఆ ఎముకల్ని ఈ వైర్ సహాయంతో క్లోజ్ చేస్తారు. ఈ వైర్ ఉన్నట్లయితే ఎక్స్రేలో ఇతను ఆల్రెడీ గుండెకి ఆపరేషన్ జరిగి ఉన్న కేసు అని అర్థమవుతుంది. సో ఇతనికి ఈ రక్తనాళం ముందు భాగం రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయ్యింది. మోస్ట్లీ దానికి కూడా వాళ్ళు బైపాస్ అనేది చేసి ఉంటారు. వాళ్ళు చూద్దాం ఇప్పుడు మనం. సో ఇది వేరే యాంగిల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ. సో ఈ ముందు భాగం రక్తనాళం ఇక్కడ బాగా సన్నబడింది, ఇక్కడ పూర్తిగా మూసుకుని పోయి ఉన్నది. బహుశా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ అంటే ఏమిటి అని అన్నాం కదా, ఇక్కడ రక్తనాళం ఇక్కడ పూర్తిగా మూసుకుని పోయి ఉన్నది. సో బైపాస్ అంటే ఏం చేస్తారంటే ఈ బ్లాక్ని మనం ఓపెన్ చేయలేక అప్పుడు దీన్ని బైపాస్ చేస్తూ కొత్త రక్తనాళం తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తారు. ఇక్కడ అటాచ్ చేసినట్లయితే ఈ బ్లాక్ ఇలాగనే ఉంటుంది, కానీ కొత్త దారిలో ఉండి ఇక్కడికి రక్తం వస్తుంది కాబట్టి ఈ కింద భాగం బాగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. ఎందుకు కింద రక్తనాళం బాగుందనుకోండి, దీన్ని వదిలేసి ఇక్కడ కొత్త రక్తనాళం జాయిన్ చేస్తే ఈ కింద భాగానికి అది రక్తం అందుతుంది. సో దీన్ని బైపాస్ చేస్తున్నాము. ఈ బ్లాక్ని మనం ట్రీట్ చేయడంలే, దీన్ని బైపాస్ చేస్తున్నాం. స్టెంట్ అంటే ఏంటంటే దీన్ని క్లీన్ చేస్తాం, మొత్తం క్లీన్ చేసి లోపల నుంచి ఇట్లా పోయి దీన్నంతా క్లీన్ చేసి దీన్ని రిపేర్ చేయడం అనేది యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత, యాంజియోప్లాస్టీ అంటే దాన్ని రిపేర్ వర్క్ చేయడము, తర్వాత దానికి స్టెంట్ పెడతాం. ఎందుకు మళ్ళీ ఆ బ్లాక్ తిరిగి రాకుండా అదే ఎగ్జాక్ట్ ఏరియాలో బ్లాక్ ఉన్న ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, ఇక్కడ క్లీన్ చేసి ఈ ఏరియాకి మాత్రమే చిన్న స్టెంట్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ బైపాస్ చేసినట్లయితే కనుక దీన్ని ఇట్లా వదిలేసి కొత్త రక్తనాళం ఇక్కడికి అటాచ్ చేస్తారు. అది మీకు నేను నెక్స్ట్ రాబోయే వాటిలో చూపిస్తాను. సో ఇందాక చూపించింది మీకు ఎడం పక్కన రక్తనాళం అండి, ఇది కుడి పక్కన రక్తనాళం. సో ఇది కూడా అంతే, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పూర్తిగా ఆగిపోయింది. ఇది ఇంత పొడుగు ఉండాల్సినటువంటి రక్తనాళం. సో మనం బైపాస్ అయిన పేషెంట్ అనుకుంటున్నాం కాబట్టి ఇది బ్లాక్ అయి ఉందంటే బహుశా ఇక్కడ కూడా ఇతనికి ఇక్కడ బ్లాక్ కింద ఈ ఏరియాలో కొత్త రక్తనాళం ఇవ్వబడి ఉండవచ్చు ఏమో అని తర్వాత పరీక్ష చేసి చూద్దాం. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం మనకి 2 రక్తనాళాలు, కుడి పక్కన ఒకటి, ఇది కుడి పక్కనది, ఎడం పక్కన ఒకటి, ఇవి 2 పూర్తిగా మూసుకుని పోయి ఉన్నాయి. సో ఈ మూసుకుపోయిన రక్తనాళాలకి ఆల్రెడీ ఆపరేషన్ అయింది కాబట్టి బైపాస్ చేశారు కాబట్టి బైపాస్ చేసినటువంటి కొత్త రక్తనాళాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి భాగంగా ఈ పరీక్ష మనం చేస్తున్నాం. సో ఇదండి, ఇది బైపాస్ గుండె ముందు భాగంలో వాళ్ళు అటాచ్ చేసినటువంటి కొత్త రక్తనాళం. గుండె ఇక్కడ ఉంటే గుండె పైన నుంచి వస్తుంది కొత్త రక్తనాళం, ఇదిగో ఇలాగ ఉన్నటువంటి రక్తనాళం. సో ఈ రక్తనాళం ఏం చేశారు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళం ఏదైతే బ్లాక్ అయిపోయిందో ఆ బ్లాక్ వదిలేసి బ్లాక్ కింద అటాచ్ చేశారని చెప్తున్నాను. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ ఏరియాలో అటాచ్ చేశారు, దాని కింద రక్తనాళం బాగానే ఉంది. సో ఈ రక్తనాళం కూడా బాగా ప్రవహిస్తోంది. ఎడం పక్కనటువంటి బ్లాక్కి ఏదైతే బైపాస్ చేశారో ఆ బైపాస్ చేసినటువంటి కొత్త రక్తనాళం ఏదైతే ఉందో అది బాగా పనిచేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోగికి 2017లో బైపాస్ చేయడం జరిగింది, 2019లో బైపాస్ చేయడం జరిగింది. ఇప్పుడు 19 అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. సో ఈ కొత్త బైపాస్ గ్రాఫ్ట్ ఏదైతే చేశారో ఇది బాగానే పనిచేస్తోంది. దురదృష్టవశాత్తు కుడి పక్కన ఉన్నటువంటి రక్తనాళానికి సరిపడేటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఇది కుడి పక్కన రక్తనాళం ఇందాక చూపించింది. దీనికి సరిపోయినటువంటి గ్రాఫ్ట్ ఏదైతే ఉందో వాళ్ళు బైపాస్ చేశారు చూసారా, అది కూడా బ్లాక్ అయిపోయింది. సో
మామూలు దేవుడిచ్చిన రక్తనాళం బ్లాక్ అయిపోయింది, మనిషి వేసినటువంటి కొత్త రక్తనాళం కూడా బ్లాక్ అయిపోవడం వల్ల ఇతనికి ఛాతీలో నొప్పి రావడం జరిగింది. సో నొప్పి వచ్చినప్పుడు నొప్పి వచ్చింది కాబట్టి మనం చూసాం. సో ఈ రక్తనాళం బ్లాక్ అయింది, ఇది కూడా బ్లాక్ అయింది కాబట్టి దీంట్లో ఒకటి మనం ఓపెన్ చేయాలి. సో ఈ పాత ఏమిటంటారంటే పుట్టుకతో వచ్చినటువంటి రక్తనాళం ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం సేఫర్ అనుకొని ఈ రక్తనాళం మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసాం. మళ్ళీ చెప్తున్నా, 2019లో ఇతనికి బైపాస్ అయింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాతీలో నొప్పి వచ్చింది. అందువల్ల ఆల్రెడీ బైపాస్ చేసినటువంటి అది ఫెయిల్ అయింది కుడి పక్కన. సో కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయింది, దానికి బైపాస్ చేశారు, బైపాస్ కూడా ఫెయిల్ అయింది. చేయడం వల్ల ఇతనికి నొప్పి వచ్చింది. ఇతని వయసు 37 ఏళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో స్టంట్ వేస్తారంటారు, స్టంట్ వేస్తే బైపాస్ అంటారు, బైపాస్ కూడా ఫెయిల్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని మనం క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసేటటువంటి స్కిల్ ఉన్న డాక్టర్ ఎవరన్నా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం దాన్ని క్లీన్ చేయొచ్చు. సో ఈ బైపాస్ గ్రాఫ్ట్ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఈ అతను పుట్టుకతో వచ్చిన రక్తనాళం ఏదైతే బ్లాక్ అయిపోయిందో ఈ ఏరియాలో దాన్ని మనం ఓపెన్ చేసాం. సో ఎలా ఓపెన్ చేశానో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఈ వైరు ఇలా ఈ రక్తనాళం గుండా వైర్ కిందకి వెళ్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇందాక ఇక్కడి నుంచి కూడా వైర్ ఎట్లాగా కిందకి వెళ్ళి, ఇది నార్మల్ వైర్ కాదండి, ఇది మామూలుగా వాడే మనం క్రాస్ చేయడానికి వాడే వైర్ల కంటే అది 0.8 మిల్లీగ్రామ్స్ ఉంటే 8 గ్రామ్స్ ఉంటే ఇది 4.5 గ్రామ్స్ ఉంటుంది. అంటే కొంచెం గట్టి వైర్ని పట్టుకుని ఆ బ్లాక్ని, ఎందుకంటే బైపాస్ అయిన తర్వాత కాబట్టి ఆ బ్లాక్ని మనం క్లీన్ చేయడానికి ముందు మనకి దోవ కావాలి. మనం అంటే ఇప్పుడు నేను చెప్పిన డ్రైన్ చెప్పాను చూసారా, ఆ డ్రైన్లో ముందుకు వెళ్ళాలనుకోండి మనకు తోవ ఉండాలి. పూర్తిగా బ్లాక్ పోతే ఎట్లా వెళ్తాం? మనం ముందు తోవ క్రియేట్ చేసుకోవాలి. ఆ చెత్త మధ్య గుండా మనం తోవ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసేదే ఈ వైర్ అనమాట. సో వైర్ పాస్ చేయడం జరిగింది. ఇదో చూస్తున్నారు కదా, ఈ వైర్ ఇలాగా మెల్లగా చూడండి ఇలాగ కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఈ వైర్ గుండా మనం రకరకాల బెలూన్లు పంపించి మనం క్లీన్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇప్పుడు ఎలాగ మనం క్లీన్ చేసామో చూపిస్తాను మీకు. బెలూన్లు అని చెప్తున్నాను కదా, సో ఇది చూశారు కదా, ఇక్కడ చిన్న ఉబ్బి కనిపిస్తోంది మీకు, దీన్ని బెలూన్ అంటాం. సో ఈ వైర్ కిందకి వేసేసిన తర్వాత ఈ బెలూన్ని మనం ఎక్కడైతే సన్నబడిందో ఇక్కడ చూడండి 2 నల్ల చుక్కల మధ్యన చిన్న ఉబ్బి మీకు కనిపిస్తోంది. సో ఇది బెలూన్ అంటాం. సో ఈ వైర్ మీద బెలూన్ పంపించి ఈ రక్తనాళం పైనుంచి కిందాక దాన్ని బెలూన్ ఇలా ఉబ్బించుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అది తోవ క్రియేట్ చేస్తుంది. ఆ తోవ క్రియేట్ చేసిన తర్వాత మనం స్టెంట్ పంపించవచ్చు అనమాట. సో ఈ బెలూన్ సహాయంతో పైనుంచి కిందాక నైస్గా మనం క్లీన్ చేయడం జరిగింది. తర్వాత ఇక స్టెంట్ అనేది ప్లేస్ చేస్తాము. స్టెంట్ ఎలా ప్లేస్ చేస్తున్నామో మీకు చూపిస్తాను నేను. సో దీన్ని స్టెంట్ అంటారు. సో మనం వైర్ పంపించి ఒక తోవ క్రియేట్ చేసుకుని ఆ తోవ నైస్గా క్లీన్ చేయడానికి ఆ రక్తనాళం లోపల చెత్త అంతా, అంటే కొలెస్ట్రాలు, రక్తం గడ్డలు, తర్వాత చాలా కాలం ఆ కొలెస్ట్రాల్ అక్కడ ఉండిపోవటం వల్ల వచ్చినటువంటి కాల్షియం రాళ్ళు అయిపోయినట్టుగా ఈ చెత్త అంతా క్లీన్ చేయడానికి ఆ తోవ మీద మనం బెలూన్ పెట్టి మొత్తం అంతా చక్కగా నీట్గా క్రియేట్ దారి క్రియేట్ చేయడానికి బెలూన్స్ ఉపయోగపడుతుంది చెప్పాను కదా. క్లీన్ చేస్తుంది మొత్తం అంతా. ఆ క్లీన్ చేసిన తర్వాత సో దారి అంతా క్లీన్ అయిపోయింది. కానీ ఆ క్లియర్ అయిపోయిన దారిలో మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా, మళ్ళీ అక్కడ కొలెస్ట్రాల్ పేరుకుని పోకుండా ఉండాలంటే దాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏదైతే క్లీన్ చేసామో దాన్ని కాపాడుకోవడానికి ఒక తూము లాంటి స్ట్రక్చర్, అంటే ఒక బాల్ పెన్ స్ప్రింగ్ లాంటి ఉన్నటువంటి ఒక లోపల ప్రవేశపెడతాం. స్ప్రింగ్ లాగానే ఉంటుంది, బాల్ పెన్ స్ప్రింగ్ అలాగే ఎగ్జాక్ట్ అలా చూపటానికి అలాగనే ఉంటుంది. కానీ ఇది మెటల్ ఎల్లాయ్ బేసికలీ. దాని మీద మందు కూడా పూసి ఉంటుంది. ఆ మందు ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ కొలెస్ట్రాల్ పేరుకొని పోకుండా ఆ మందు కాపాడుతుంది. దీన్ని మెడికేటెడ్ స్టెంట్ అంటారు, మందు పూసినటువంటి స్టెంట్. మీరు చూడండి ఇక్కడ చిన్న ట్యూబ్ లాగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక నల్ల చుక్క ఉంది, ఇక్కడ ఒక నల్ల చుక్క ఉంది. ఈ చుక్కల మధ్యన ఇక్కడ ఒక ట్యూబ్ లాగా కనిపిస్తోంది. దీన్ని స్టెంట్ అంటాం. సో
ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం క్లీన్ చేసాం. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టెంట్ పెట్టాలి. కానీ మనకి ఇంత పొడుగు స్టెంట్ ఉండదు కాబట్టి 2 స్టెంట్లు అవసరం వచ్చింది. మొదటి స్టెంట్ ఇక్కడ ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత దాన్ని పెద్దది చేస్తానన్నమాట. సో ఇక్కడ మీకు అదే స్టెంట్ క్లియర్గా కనిపిస్తుంది, చూస్తారు కదా. ఇక్కడ దీన్ని మనం స్టెంట్ అంటాం. సో అక్కడ ఒక స్టెంట్ పెట్టడం జరిగింది. రెండవ స్టెంట్ దానిపైన రెండవ స్టెంట్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇది రెండవ స్టెంట్ అన్నమాట. కింద ఒక స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో మనం ఒక స్టెంట్ ప్లేస్ చేసాం. దీనిపైన ఇది రెండవ స్టెంట్. సేమ్ 2 నల్ల చుక్కల మధ్యన సన్న ట్యూబ్ లాగా మీకు కనిపిస్తుంది. ఇది ఎక్స్రే ద్వారా, ఎక్స్రే గైడెన్స్లో మనం చేస్తాం. సో ఇవి చెప్పినట్టుగా బైపాస్ అయిన తర్వాత వాళ్ళు స్టెర్నం, ఛాతీ యొక్క ఎముకలు అటాచ్ చేయడానికి వాడినటువంటి ఇవి ఎముకలను అటాచ్ చేసేటటువంటి వైర్ అనమాట అది. సో ఇక్కడ రెండో స్టెంట్ ప్లేస్ చేసాం. చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇందాక మీకు గుర్తున్నట్లయితే ఏదైతే రక్తనాళం పూర్తిగా ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నదో దాన్ని పూర్తిగా మనం పునర్నిర్మాణం చేసాం, రీకన్స్ట్రక్ట్ చేసాం. సో ఈ 37 ఏళ్ల యువకుడికి సో హార్ట్ అటాక్ రావడం వల్ల అది స్టెంట్ వేయడం కష్టము ఇంతకుముందు అనుకుని డాక్టరు తను బైపాస్ పంపించారు. ఆల్మోస్ట్ లైక్ 33 ఏళ్ళకి అతనికి బైపాస్ అయింది. సో 2019లో జరిగింది. 4 ఏళ్ల తర్వాత బైపాస్ అంటే ముందు ఎలాగో బ్లాక్ అయిపోయింది కాబట్టి బైపాస్ చేశారు కదా. ఆ బైపాస్ చేసింది కూడా బ్లాక్ అయిపోవటం వల్ల అతనికి కుడి పక్కన కుడి భాగం మనకి రక్తం అందక ఛాతీలో నొప్పి వచ్చింది. అప్పుడు మనం చూసి పాత రక్తనాళాలని మనం రిపేర్ చేయగలము అనేటువంటి ధైర్యం, ఆ స్కిల్ మనకు ఉంది కాబట్టి దీన్ని చక్కగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసాం, పునర్నిర్మాణం చేసాం. మళ్ళీ రక్త ప్రసారం పైకి నుంచి చక్కగా అందుతోంది. కోర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక స్టెంట్, ఇక్కడి నుంచి ఇక్కడ 2 స్టెంట్లు ప్లేస్ చేయడం అవసరం పడింది. బట్ స్టిల్ మీరు చూసినట్లయితే రక్త ప్రసారం పునరుద్ధరింపబడింది, ఛాతీల నొప్పి తగ్గింది. ఇది 1.5 గంటలో అయిపోయింది ప్రొసీజరు. సో బైపాస్ అయిన తర్వాత వారం రోజులు పడుకోవాలి, 10 రోజులు పడుకోవాలి, తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇట్లాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇవాళ చేస్తే 48 గంటల తర్వాత అంటే 3వ రోజు పొద్దున కల్లా అతను ఇంటికి పంపించేయడం జరుగుతుంది. ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ అయినప్పటికీ కూడా ఇది స్టెంట్ కాబట్టి చక్కగా అతను ఇంటికి వెళ్ళిపోయి 37 ఏళ్ళే కాబట్టి అతనికి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 3 రోజులు లీవ్ పెడతాడు. 4వ రోజు కల్లా అతను ధైర్యంగా చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. మందులు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఇది మనం క్లీన్ చేసాం. 4-5 ఏళ్ళు బ్లాక్ ఉన్నటువంటి దాన్ని మనం క్లీన్ చేసాం కదా. దాంట్లో మళ్ళీ చెత్త రాకుండా ఉండడానికి, కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి కాపాడుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి ఏం చేస్తామంటే కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, రక్తం గడ్డలు కట్టి మళ్ళీ అక్కడ ఫార్మ్ కాకూడదు. కొత్తగా వేసిన రోడ్డు కదా, రోడ్డు కొత్తగా వేసారనుకోండి దాన్ని తొక్కకుండా ఆపుతాడు కదా కొంతకాలం, రోడ్డు గట్టిపడే వరకు. మధ్యలో జంతువులు నడుస్తుంటాయి, మనుషులు నడుస్తుంటారు, ఆకతాయి వేదాలు నడుచుకుంటూ పోతుంటారు. ఇట్లాంటివన్నీ కాపాడుకోవాలి. కొత్త వేసిన రోడ్డు ఇది కూడా అంతే, కొత్తగా వేసిన స్టెంట్ కాబట్టి దాన్ని కాపాడుకునేదాకా, దాన్ని గట్టిపడేదాకా మందులు వేసుకోవడం అవసరం. కొలెస్ట్రాల్ మందులు, అలాగే రక్తం పలచబడే మందులు, ఇవి కొంతకాలం సంవత్సరం పాటు ఇవి వేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు ఎంత నైస్గా వచ్చిందో. 4వ రోజు కల్లా ఇతను చక్కగా ఇంటికి మూడు రోజు ఇంటికి వెళ్ళిపోతాడు. మేబీ 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత అతను ఉద్యోగం అతను చేసుకుంటాడు. అన్ని పనులు అతను ధైర్యంగా చేసుకుంటాడు. సో ఇదండి. సో బైపాస్ అంటే ఏమిటి, స్టెంట్ అంటే ఏమిటి, ఒకవేళ స్టెంట్ అయిన తర్వాత బైపాస్ అంతా అది కూడా ఫెయిల్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ స్టెంట్ వేయగలం. సో అది మీకు చూపించాను ఇప్పుడు. నమస్కారం.